మూడో ప్రపంచ యుద్ధానికైనా దారితీసే అవకాశం ఉందా గురుగారు? 2026ని చిన్న వార్డులో చెప్పాలంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇయర్ ఆఫ్ వార్స్ అనమాట. ట్రైన్స్ కానీ ఫ్లైట్స్ కానీ అన్నిటి మీద సర్వం మనకే కావాలి, సర్వం మనం ఆధిపత్యం పాటించాలి. కొన్ని సంవత్సరాలు అయ్యేటప్పటికి అసలు ఈ పాకిస్తాన్ అనే దేశమే మ్యాప్ మీద ఉండదు. ఈ టైంలో మనుషులకి ఒక 10-20 జన్మల్లో వాళ్ళు చేసిన ప్రారంభ కర్మ అంతా ఒకసారి అనుభవించాల్సి వస్తుంది. శనివారం, ఆదివారం, మంగళవారం ఈ 3 రోజుల్లో సిద్ధ పురుషులు, యోగులు ఈ దేశాన్ని రక్షించడం కోసం నిరంతరం వారి స్థాయిలో వారు సాధన చేస్తున్నారు. ఇంపార్టెంట్ డెసిషన్స్, నిర్ణయాలు తీసుకోవాల్సిన పొజిషన్స్ లో ఉన్న వాళ్ళకి ఈ మహనీయుల నుంచి మెసేజెస్ పెడుతున్నాయి. ఆలయ పవిత్రతకి భంగం కలిగించేలాగా చేసినవి చూసాం కొన్ని చోట్ల. ఈ 2 ప్రభుత్వాలు కూడా ఆ విషయంలో చాలా జాగ్రత్త వహిస్తారు. శ్రీ సన్నిధి ప్రేక్షకులు నమస్కారం. మనం ఎందరో యోగులను, ఎందరో గురువులను, మరెందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వరప్రసాదం మనకి విశ్వపతి గారి రూపంలో గురువుగారు ఎన్నో అద్భుతమైనటువంటి స్వామివారి లీలలు, సాక్షాత్తు స్వామివారే వారితో చెప్పిస్తున్నటువంటి వారి యొక్క దివ్య చరిత, ఇలా ఎన్నో ఎపిసోడ్స్లో మనకి వారు అందిస్తూనే ఉన్నారు. ఇవన్నీ కూడా పూర్తిగా ఆ దివ్య లోకాల నుంచి వచ్చినటువంటి సందేశాలు, స్వామివారే వారితో మనకు అందించమని చెప్పినటువంటి సందేశాలు. అయితే ఇప్పుడు మనం నూతన సంవత్సరంలోకి ప్రవేశించాం. మరి ఈ నూతన సంవత్సరం మనందరికీ అద్భుతంగా ఉండాలంటే గురువులు, స్వామివారి యొక్క ఆశీస్సులు మనకి తప్పకుండా ఉండాలి. మరి ఈ నూతన సంవత్సర ఆశీస్సులు గురువుగారి దగ్గర తీసుకోవడానికి వచ్చాము. మరి ఈ నూతన సంవత్సరంలో మనందరికీ ఏ విధంగా ఉండబోతుంది, మనం ఏ విధంగా ఉండాలి అనే విషయాలు కూడా వారు తెలియజేస్తారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ సత్సంగం ప్రారంభిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం నాయన. చాలా సంతోషం గురుగారు. చాలా సంతోషం. మీకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు 2026. మీ అందరికీ, మన శ్రీ సన్నిధి ప్రేక్షకులందరికీ మీ తరఫున, మీ కార్యక్రమం తరఫున చూస్తున్న వాళ్ళందరికీ కూడా, మన ప్రేక్షకులందరికీ, అసలు ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం చల్లగా ఉండాలని, అందరినీ ఆ శ్రీనివాసుడు చల్లగా చూడాలని గట్టిగా ప్రార్థిస్తున్నాను. నా విశ్వాసం కూడా మన ప్రార్థనలో ఎప్పుడైతే ఏంటంటే మనం నలుగురి మంచి కోరుకుంటామో ఎవరైనా కూడా తప్పకుండా ఆయన ఆలకిస్తాడు. అందరూ బాగుండాలని. భారతదేశం చాలా రకాలుగా ఇప్పుడు ఈ సంవత్సరం ఎంటర్ అవుతూ ఉందే డిసెంబర్లోనే ఎన్నో రకాలుగా మన మీద జరుగుతున్నాయి కుట్రలు. విదేశాల నుంచి కానీ ఇంకో చోట్ల నుంచి కానీ అనిపిస్తున్నారు. పక్కన బంగ్లాదేశ్ లో కూడా హిందువుల మీద ఎన్నో రకాల దాడులు జరుగుతున్నాయి, భారతీయుల మీద ముఖ్యంగా. అలాగే విదేశాల నుంచి కూడా మన మీద ఎక్కువ ట్యాక్స్లు, ఈ రూపంలో కూడా మన మీద ఎక్కువ ప్రెజర్ చేయడానికి చూస్తూ ఉన్నారు కదా గురుగారు. అంటే ఈ 2026 భారతదేశానికి ఓవరాల్గా ఎలా ఉండబోతుంది? మనం ఇంతకుముందు ఒకసారి ప్రోగ్రామ్స్లో కూడా మనం చెప్పుకున్నాం కదా, ఏమిటి 2022 నుంచి 2028 దాకా కూడా అంత కాల సమయంగా ఉండటం లేదనేది. ఇది అన్ని సాధారణంగా కాలగమనంలో జరిగే విశేషమే అన్నమాట. జరిగే సంఘటనలు ఇట్లాగా ప్రతి కాలంలో కంటిన్యూస్గా మనకి జరుగుతూ ఉన్నప్పుడు ఈ కాలగమన ప్రవాహంలో మధ్యలో కొంత సమయం, ఒక్కొక్క సమయం ఏంటంటే గ్రహాల అనుకూలత లేకపోవటం, వీటి వల్ల అనేక దేశాలు భూమి మీద చాలా ప్రజలందరూ కూడా రకరకాల కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చి సంభవిస్తూ ఉంటుంది అనమాట. ఇటువంటి కాలం అనేది మనకి ఇంతకుముందు సంస్కృతుల్లో, ఇంతకుముందు జాతుల్లో 400 సంవత్సరాల క్రితం, 1000 సంవత్సరాల క్రితం ఎన్నోసార్లు రావటం సంభవిస్తూ వచ్చింది. ఇది అన్ని యుగాల్లో ఇలా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడే కాదు, యాక్చువల్గా 50-60 ఏళ్ల క్రితమే కూడా కొంతమంది మహాపండితులు సూచించి ఉన్నారు. అప్పుడే సూచించారు ఈ రాబోయే కాలంలో ఈ 2020 వచ్చేటప్పటికే 2020 నుంచి 30 దాకా ఒక 8 నుంచి 10 సంవత్సరాల పాటు ప్రపంచానికి బాగుందని చాలా కాలం క్రితమే కొంతమంది చెప్పున్నారనమాట. అయితే వాళ్ళందరూ ఏంటి, ప్రజలు భయభ్రాంతులు అవుతారని చెప్పి బాహ్యంగా చెప్పకుండా వారి దగ్గర వారికి అలా చెప్పి సూచనలు ఇవ్వడం జరిగింది. ఆ కరోనా సమయంలో ఎంత దారుణంగా జరిగింది, ప్రపంచం మొత్తం స్తంభించిపోయినట్టు అయిపోయింది కదా ఎక్కడెక్కడ. అసలు అటువంటిది కొన్ని జనరేషన్ పాటు మనం ఎవరు ఎరగం, అసలు మనమే కానీ మన పెద్దవాళ్ళు కానీ ఎవరు ఇటువంటి చూడలేదు. ఏవో అనారోగ్యాలు రావటం, ఇటువంటివి జరగటం, కానీ అసలు ప్రపంచం స్తంభించి మనిషితో మంచి మాట్లాడని పరిస్థితి వస్తుంది ఊహించలేదు మనం. ఆ తర్వాత ఈ రష్యాకి, యుక్రెయిన్కి వారు, ఎన్నో చోట్ల రకరకాల దుర్ఘటనలు జరగటము, ఇవన్నీ చూస్తున్నాం. ఎన్నో దేశాల మధ్య
ఓ సఖ్యత లేకపోవటం అనేది అవును. ఇది చూస్తూ వస్తున్నాం. రకరకాల ఏంటి భూకంపాలు కానీ, సునామీలు కానీ, అగ్ని ప్రమాదాలు కానీ, నీటికి సంబంధించిన ప్రమాదాలు కానీ, గత సంవత్సరం కూడా ఎన్నో చోట్ల ల్యాండ్ స్లైడ్స్ అయిపోవటం కానీ, హైవే మీద బస్సులు వెళుతూ ఉన్నట్టుండి దగ్ధం అయిపోవటం, దేనికో చాలా పెక్యులర్గా అనమాట. అది కూడా ఏంటంటే అగ్నికి సంబంధించింది. అది వెళ్ళి ఆ డివైడర్ తగిలి ఆ డీజిల్ ట్యాంక్ వెళ్ళి మొన్న చూసాం కదా మనం బెంగళూరు కర్ణాటక బస్సు పెట్టి. ఇంకా వరుసగా జరుగుతూనే ఉన్నాయి. అటువంటివన్నీ చాలా జరుగుతూనే ఉన్నాయి, మనం చూస్తూ వస్తున్నాం. సో ఇదేంటంటే 20-28 దాకా సాధారణంగా పరిస్థితి ఇలా ఉంటుంది. దాంట్లో ఇప్పుడు మనం కొంచెం 25-26 కదా, ఈ మధ్యకాలంలో ఉన్నాం కాబట్టి ఇంకొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. నేను అందరికీ ఇదే చెప్తాను, టైం బాగాలేనప్పుడు భగవంతుడు మనకి కొన్ని సూచనలు ఇస్తాడు. దాని ప్రకారం మనం కనుక అవన్నీ నడుచుకుంటూ ఉంటే మనం ఇబ్బంది పడకుండా ఉంటాం, సుఖంగా ఈ టైం దాటగలుగుతాం అనమాట. అలాగా దీని జనరల్గా మనం మాట్లాడాలంటే ఈ 2026లో కూడా అసలు చెప్పాలంటే 2026ని చిన్న వర్డ్లో చెప్పాలంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇయర్ ఆఫ్ వార్స్ అనమాట. అంటే యుద్ధాలే. ఇంకా పాతకాలంలో రాజులు ఎలా ఉండేవాళ్ళు, ఒక్కొక్క రాజ్యాన్ని ఆక్రమించుకోవటం పాఠం, రాజాకాంక్ష అనేవాళ్ళు, విపరీతమైన ఆకాంక్షతో ఇంకా 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 అధికారం కావాలనుకుంటూ అని మనం పాత రోజుల్లో చదివేవాళ్ళం కదా ఈ కాలంలో. అటువంటిది జరగబోయే సంవత్సరం, ఈ సంవత్సరం అంతా అంతే. ఏంటి, ఒక దేశం ఇంకో దేశం ఆక్రమించుకుందాం, ఇంకా ఆక్రమించుకోవాలి, ఇది కలిపేసుకోవాలని. ఇది పాత రోజుల్లో ఏంటంటే అప్పుడు వ్యవస్థలన్నీ రాజులు అలా ఉండేవి. ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్లు, ప్రెసిడెంట్లు ఈ కాలం వేరు, ఈ కాలం తగ్గట్టుగా పదవులు కానీ ఇవన్నీ ఈ విధంగా ఉంటున్నాయి కదా. సో ఈ కాలంలో కూడా వాళ్ళలో ఏంటి, కాల ప్రభావం చేత, ఇప్పుడున్న పరిస్థితి ప్రభావం చేత ఎవరైతే ఉన్నతమైన పొజిషన్స్లో స్థానాల్లో ఉన్నారో ఈ దేశాల్లో వాళ్ళందరికీ ఇదే పుడుతున్న ఆలోచన. ఏంటి, ఇంకో దేశాన్ని ఆక్రమించుతాం, ఇంకో దేశాన్ని ఏదో ఒకటి నయానో భయానో ఏదో విధంగా మన కంట్రోల్లో తెచ్చుకోవాలి, పవర్లో తెచ్చుకోవాలి. లేకపోతే మనం మన జరిగింది చూసాం కదా వెనిజులా మీద ఈ అమెరికన్ వాళ్ళ ట్రంప్ గవర్నమెంట్ వెళ్ళి అక్కడి నుంచి సాక్షాత్తు ప్రెసిడెంట్ని తీసుకొచ్చేసారు ఈ దేశానికి. వాళ్ళు కిడ్నాప్ చేసినట్టుగా ఆల్మోస్ట్ అటాక్ చేసి, అది ఎప్పుడో మన పాతకాలంలో సినిమాల్లో చూసేవాళ్ళం. రాజుని బందీలుగా పట్టుకొచ్చి ఏదేదో సినిమాలో రాజనాలు వెళ్ళి ఆ పక్కన రాజ్యంలో రాజుగారిని రాణిని బందీలుగా తీసుకొచ్చేసి పెట్టిన కారాగారంలో పెట్టాడు అన్నట్టుగా. అటువంటి సిచ్యువేషన్ అది ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇటువంటివి ఇప్పుడు ఈ సంవత్సరం ఇంకా ఇంకా ఇప్పుడు ఒక అమెరికానే కాదు, అమెరికా వాళ్ళు ఇంకా 4-5 దేశాలను ఆక్రమిద్దామని చేస్తారు. ఇంకో చోట ఏంటంటే అన్ని చోట్ల మా మాట చెల్లాలి, వీళ్ళంతా మా కిందే ఉండాలని. సో వాళ్ళని చూసి ఇంకా మిగతా దేశాలు మొదలు పెడతాయి. అంతేకాకుండా అసలు ఇది కాల ప్రభావం చేత ఎలా ఉందంటే ప్రతి మనిషికి ఇట్లాగే ఉంది. ఏమిటి, వారి వారి స్థానాల్లో కానీ వారి వారి పరిస్థితుల్లో వారి దాంట్లో ఆ నిర్ణయించిన వాటిల్లో వాళ్ళకేంటి, ఇంకా మనం ఎంతసేపు సంపాదించాలి, అంతే దుర్బుద్ధి, అంతా మనకే కావాలి, ఇంకా ఎక్కువ సంపాదించాలి, ఇంకా ఎక్కువ పేరు రావాలి, లేకపోతే ఇంకా పెద్ద పదవులు రావాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి, ఎవరెవరికి మనకి అనమాట. ఆశకి అంత అనేది లేకుండా పోవటం, అది అందరినీ ప్రభావితం చేస్తుంది ఇప్పుడు ఈ కాలం. సో ఏమవుతుంది, ఎప్పుడైతే ఈ అంతా మనకే కావాలి, ఇంకా ఎక్కువ ఉన్నదాంతో తృప్తి లేకపోయి ఇంకా అది ధనం సంపాదన అవని, అధికార దాహం అవనివ్వండి, ఇంకా ఎన్నో రకాలుగా కొంతమందికి ఏంటి ఇంకా ఇంకా సన్మానాలు, అవార్డులు అంటుంటామేమో, లేకపోతే ఏదో పెద్ద పెద్ద బిరుదులు రావాలన్నమాట. ఉన్నవి ఆల్రెడీ ఆ వ్యక్తికి 20-30 ఉండి ఉంటాయి. అలా కాదు, ఇంకా కావాలి ఈ సంవత్సరం అని. అలా ఇది ఒక వ్యవస్థ, సమాజం అంటే అంతా దాంట్లో ఉండే వాళ్ళంతా మనమే కదా, మనమే వ్యవస్థ అవుతాం, మనమే సమాజం అవుతాం. ఈ కాల పురుషుడు అందరిలోనూ ప్రవేశించి ప్రతి మనిషిలోనూ ఈ విధంగా ప్రేరేపిస్తున్నాడు. వాళ్ళ మనస్సుల్ని ఏంటంటే ఆలోచనలు అన్నిటినీ కూడా విపరీతమైన దురాశ, వ్యామోహం, ఏమాత్రం ధర్మం లేకుండా పనులు చేయటం, అధర్మం, ఎన్ని రకాలుగా ధార్మికం అనేది లేకుండా ఇదేంటి కలిపురుషుడి ప్రభావం అన్నమాట. ఆ కలిపురుషుడు వీళ్ళలో ప్రవేశించి ఈ విధంగా ప్రేరేపించటం వల్ల అన్నిటి మీద సర్వం మనకే కావాలి, సర్వం మనం ఆధిపత్యం సంపాదించాలి అని పెరిగిపోతాను. ఇది
ఇప్పుడే చూస్తూనే కాకుండా ఇంకా 4-5 దేశాలు 4-5 చోట్ల చూడబోతున్నాం. అండ్ ఎప్పుడైతే మనం ఇది ఇలా అవుతుందో దీనివల్ల జన నష్టం జరుగుతుంది బోల్డంతా కదా. ఎంతోమంది చాలా ఎంతో విధంగా హింసింపబడతారు. మామూలు సామాన్య ప్రజలంతా హింసింపబడతారు, ఎన్నో రకాల బాధలు లోనవుతారు. అండ్ చెప్పాను ఇప్పుడు ఏంటి 500% ట్యాక్స్ వేస్తారని నేను చెప్పటం, అసలు ఇవన్నీ మనం కనీ విని అడిగనమాట. అంటే ఎక్కడ మనుషుల్లో ఎంతగా ఉందంటే ఇప్పుడు గ్రహాల ప్రభావం అనేది ఈ వాళ్ళ ఆలోచన విధానం అనేది విపరీతమైన పోకడలకు పోతుంది. ఒక్కొక్క చోట ప్రతి మనిషిలోనూ జరుగుతుంది. ఈ పదవుల్లో ఉన్న వాళ్ళ దగ్గర జరిగితే ఏంటంటే ఇంకా ఎక్కువ మంది ఎఫెక్ట్ అవుతారు. అది ఏంటంటే కాలం ఎలా ఉంది కాబట్టి అన్ని చోట్ల దానివల్ల ఎఫెక్ట్ అవుతున్నారు. సో అసలు ఇంతంత సుంకాలు వేయటం అనేది ఎప్పుడూ కనీ విని ఎరగండి. అది కూడా ఈరోజు 150 అంటాం, 200 300 అంటాం, తర్వాత 500 అంటాం. అసలు అది మనకి ఏంటంటే మనం చూస్తున్నాం ఏంటి మామూలు పేపర్లో చూసి అయ్యో ఇదేంటి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కానీ నిజంగా దాన్ని ఎఫెక్ట్ అవుతున్న బిజినెస్ వాళ్ళు నా దగ్గరికి చెప్తుంటే అనమాట, పెద్ద పెద్ద షిప్పింగ్ కంటైనర్స్ ఎక్కడికక్కడ ఆగిపోతున్నాయి పోర్ట్స్ లో. ఇంత ఒక్కొక్కసారి రోజుల్లో ఇంత పెరిగిపోతుంది అనుకో, వీటి మీద ఇంత పడుతుంది కదా, ట్యాక్స్ పడుతుంది కదా. ఎన్నో కంటైనర్స్ ఆగిపోయి బిజినెస్ ఎంతో దెబ్బతింటోంది. అసలు దేశాల మధ్య పాలసీస్ ఉంటాయి, ఫారెన్ పాలసీ కానీ ఒక విదేశాంగ విధానాలు కానీ అది ఎలా తీసుకోవాలనేది కూడా వీళ్ళకి అర్థం కావట్లేదు. ఈ రోజు ఒకలా ఉంటే రెండో రోజు ఇంకోలా ప్రవర్తిస్తున్నారు ఒకడు. అండ్ బయటకు చెప్పేదోటి, లోపల వాళ్ళ ఆలోచనలు ఒకటి. ఏంటి ఈ కాల ప్రభావం చేత ఇది విపరీతంగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ సంవత్సరం అంతా కూడా ఇలాగే ఉండబోతుంది. 26 అంతా కూడా ఇంకా అనేక చోట్ల, ఇప్పుడు మనం కొన్ని చోట్ల చూస్తాం ఈ మధ్య కాలంలో, ఇంకా అనేక చోట్ల ఇటువంటి పరిస్థితులే ఉండబోతాయి. దీనికి తోడు ఎప్పుడైతే ఏంటి ఒకవేళ ఒక ధర్మం అనేది లేకుండా మనుషుల్లో ఇంత దురాలోచన విపరీతం ఇదవుతుంటే దానివల్ల ప్రకృతిలో కూడా సమతుల్యత దెబ్బతింటుంది. అది ప్రకృతి మీద కూడా పడుతుంది పూర్తిగా. ప్రకృతి మీద పడటంతో ఏమవుతుంది, ముఖ్యంగా ప్రతి సంవత్సరం నేను చెప్తున్నట్టే ఈ సంవత్సరం అందరూ కూడా అగ్నితోటి నీటితోటి ఈ 2 తత్వాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి అందరూ కూడా. అసలు ముఖ్యంగా ఎన్నో అగ్ని ప్రమాదాలు కానీ, భూకంపాలు కానీ, సునామీలు లాంటివి కానీ, అది కూడా అసలు ఏంటి ఎవరికి టైం కూడా ఇవ్వకుండా, మనం ఎంత అలర్ట్గా ఉన్న వాళ్ళకు కూడా టైం ఇవ్వకుండా ఏదో ప్రమాదం జరుగుతూ ఉండొచ్చు. అటువంటి పరిస్థితులు జరిగే టైం ప్రస్తుతం ఉన్నాం మనం అన్నమాట. ముఖ్యంగా ఏంటి అగ్ని ప్రమాదాలు అనేవి శనివారం, ఆదివారం, మంగళవారం ఈ 3 రోజుల్లో అందరూ ప్రతి ఒక్కళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. అది దాంట్లోనూ కూడా ఈ 3 రోజులు ప్లస్ ఎప్పుడు కూడా రాత్రి సాయంత్రం వేళ నుంచి సాయంత్రం సూర్యాస్తమయమైన 6 గంటల నుంచి తర్వాత ఉదయం 8 గంటల దాకా ఈ సమయంలో ఇటువంటి అగ్ని ప్రమాదాలు జరగడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది, ఆస్కారం ఎక్కువ ఉందన్నమాట. అందుకని ఈ టైంలో రాత్రి వేళల్లో ప్రతి వాళ్ళు కూడా, అంటే సాయంత్రం అప్పుడు మన వాళ్ళంతా వంటలు చేసుకుంటారు, ఇండస్ట్రీస్లో కానీ ఎక్కడ అన్ని చోట్ల కూడా ఈ సాయంత్రం 6 నుంచి మొదలుపెట్టి ఉదయం 8 దాకా ఈ పీరియడ్స్లో మాత్రం చాలా 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 జాగ్రత్త వహించారు. నేను ఆల్రెడీ చూస్తున్నా గత 2-3 నెలలుగా దురదృష్టం కొద్దీ ఎన్నో విధాలమైన అగ్ని ప్రమాదాలకి లోనమైన వాళ్ళని ఎంతోమంది చూస్తున్నారు. ఎంతో దురదృష్టం. ఇదే పరిస్థితి ఈ సంవత్సరం అంతా కొనసాగబోతుంది అన్నమాట. సో ఎవరికైనా కావాల్సింది ఏంటి, మనం ఆరోగ్యంగా ఉండాలి, సుఖంగా ఉండాలి. మనము మన తోటి వాళ్ళు అందరూ సంతోషంగా సుఖంగా ఉండాలి కదా. దానికి ఒక 2-3 సంవత్సరాల పాటు మనం కనుక జాగ్రత్తకుంటే, ముఖ్యంగా ఈ 25-26 దాటిన తర్వాత కొంచెం తగ్గుతుంది దీని ప్రభావం. ఈ సంవత్సరం మాత్రం ఎక్కువగా ఉండబోతుంది. కాబట్టి అది కూడా ఏంటంటే సత్యం గారు, మిగతా టైంకి ఇప్పటికీ నేను చెప్తున్నాను, ఒక పీరియడ్స్ ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే నేను అంటున్నానే, ఈ టైంలో మనుషులకి ఒక 10-20 జన్మల్లో మనం వాళ్ళు చేసిన ప్రారంభ కర్మ అంతా ఒకసారి అనుభవించాల్సి వస్తుంది, వాళ్ళ మీద పడుతుంది. ఇది నేను చాలాసార్లు చెప్తున్నానే. దానివల్ల ఏమవుతుంటుంది, బికాస్ కలిపురుషుడి ప్రభావం ప్రస్తుతం అట్లా ఉంది, గ్రహస్థితి ఇవంతా కూడా అనమాట. అటువంటిప్పుడు ఏమవుతుందంటే ఏదన్నా మనం ఒక జాగ్రత్త తీసుకుందాం అన్నా కూడా ఆ జాగ్రత్త కూడా మైండ్లోకి ఆ క్షణంలోకి పోదు. దాన్ని మనం చాలా గట్టిగా ఎక్కించుకోవాలి మైండ్లోకి అనమాట. మనం
ఏంటంటే అది ఎప్పుడు అంత గట్టిగా ఎక్కుతుంది ఆ భగవంతుని కాలు పట్టుకుంటే. భగవంతుని కాలు పట్టుకుని రోజు ఆ భగవంతుని ఎవరెవరికి వాళ్ళ ఇష్టదేవతలు వాళ్ళ కులదేవతలు ఉంటారో వారిని ప్రార్థిస్తూ, నాయనా నువ్వు నాకు ఆ శక్తిని ఇవ్వు. ఏంటి, ఏదైనా ఒక చిన్న ఆపద జరగబోతుంటే ముందు నన్ను హెచ్చరించు, నేను మర్చిపోయినా కూడా. ఎందుకంటే ఈ కాల ప్రభావమే అటువంటిది. మనుషులు ఎంతో అలర్ట్గా ఉన్నవాళ్ళు కూడా అనారోగ్యాలకు కానీ ప్రమాదాలకు కానీ గురవుతున్నారు. అటువంటిప్పుడు మామూలు సామాన్యులు కష్టం కదా. అందుకని ఏం చేయాలి, భగవంతున్నే స్వామి నువ్వు నాకు ఆ శక్తి ఇవ్వు, ఆ ఆలోచన ఆ విచక్షణ నాకు ఏదైనా ఇలాగ ముంపు జరగబోతోంది అన్నప్పుడు నాకు వెంటనే మంచి నిర్ణయం తీసుకునే శక్తి ఇవ్వు. అంటే ఇప్పుడు చెప్తాను, ఇప్పుడు ఎవరో ఒకళ్ళు అంటారు మనం ఏదో మానస సరోవరం లేకపోతే కేదార్నేదో ఇట్లా వెళదామని ఓ గ్రూప్లో వెళ్తుంటాం చూసాం మనం అప్పుడే వింటాం. ఏంటి 2 రోజుల క్రితమే అక్కడ చాలా పెద్ద ల్యాండ్ స్లైడ్స్ అయ్యాయి, మొత్తం బ్లాకేడ్ అయిపోయింది, అందరూ స్ట్రక్అప్ అయిపోయారని చెప్పేసి. కొంతమంది వీళ్ళలో ముందు వెనకాల ఆలోచిస్తూ ఉంటారు. లేదు బయలుదేరిపోగా ఏం పని టూర్ జనరల్లీ ఆపరేటర్ ఎవరు అనొచ్చు వాళ్ళు, లేదు వెళ్ళిపోదాం పదండి మన వెళ్ళిపోకంతా సర్దుకుంటుందని. సో అటువంటిప్పుడు ఏంటంటే మనం విచక్షణతో జ్ఞానం లేకపోతే ఏమవుతుంది, మనకి భగవంతుని అనుగ్రహం కనుక లేకపోతే మనం కూడా రాంగ్ డెసిషన్ తీసుకుంటాం. ఏం పర్వాలేదు లేదు. అంతకుముందు వెళ్ళిన వాళ్ళందరూ కూడా అలా వెళ్ళిన వాళ్ళే కదా జరిగిన వాళ్ళందరూ. ఇలాగా తెలిసి కొంతమంది ఏంటి, మీకు ఏమీ తెలియకపోకుండా వెళ్ళటం వేరు, వాతావరణ పరిస్థితులు ఏమీ అనుకూలంగా లేకపోయినా ఏం పర్లేదు ప్రతి వాళ్ళు ఏమనుకుంటారంటే సత్యం ఎవరికో అవుతుంది మనకే అవుతుంది. మనం ఏదో వార్తల్లో వింటున్నాం, ఎక్కడ వార్తల్లో వింటుంటే వాళ్ళు మనుషులే, వాళ్ళకి చుట్టాలు వాళ్ళ బంధువులు వాళ్ళు ఎవరు ఉంటారు, వాళ్ళు మనలే కదా. అదే స్థానంలో రేపు మనం ఉండొచ్చు కదా. వాళ్ళు ఈ రోజు ఒక స్థానంలో ఉంటే మనం ఇంకో చోట మనకి ఇట్లాగే అవ్వచ్చు, మనం సరిగా డెసిషన్ తీసుకోకపోతే. అందుకని ప్రజలందరూ ఈ కాలంలో ముఖ్యంగా ఇప్పుడు టైంలో ఈ సంవత్సరం అగ్నితోనూ నీటితోనూ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అది కూడా ఈ టైంలో అన్నమాట, ఈవినింగ్ రాత్రి సాయంత్రం 6 నుంచి ఉదయం 8 దాకా ఒకటి. వారాల్లో కూడా శనివారం, ఆదివారం, మంగళవారం, ముఖ్యంగా ఈ 3 వారాల్లో నేను ఇందాక చెప్పిన ఈ అగ్నితో నీటితోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకేంటంటే రోజు మొత్తం కూడా మనం హోరా అంటాం, ప్రతిరోజు ఆ హోరతో ఇప్పుడు ఆదివారం అనుకో సూర్యహోరతో స్టార్ట్ అవుతుంది, ఆ తర్వాత శుక్రహోర, ఒక్కొక్క గంట ఒక్కొక్క హోర అంటాం. మనకి కొన్ని హోరల్లో మన జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడింది ఏంటి, ఈ హోరలు మంచివి, గురుహోర శుక్రహోర మంచి పనులు చేయడానికి చాలా మంచిది. అంటే దినంలో రోజులో జరిగే టైంలో ఒక్కొక్క టైంలో ఈ పని మంచిది కాదు, అంటే ఏదైనా చేయడానికి ఇది మంచిది కాదు, మంచి చేయడానికి ఇది ఎందుకు పెట్టారు, ఇవన్నీ కూడా మన మహర్షులు ఎప్పుడో గ్రహించి. ఎందుకంటే రోజంతా కూడా మనకి కాస్మిక్ ఎనర్జీ ప్రవహిస్తూ ఉంటుంది, సూర్యకిరణాలు వస్తుంటాయి మనం ఒక్క సూర్యకిరణాలని మనం అనుభవిస్తూ చూస్తున్నాం కానీ ఇలాగే అన్ని గ్రహాల కిరణాలు ఉంటాయి. అన్ని గ్రహణాలు ఎంతో గెలాక్సీస్ నుంచి వచ్చేవి, ఎన్నో రకాల కిరణాలన్నీ ఎనర్జీ అంతా సమ్మేళనమే ఉంటుంది ఈ యూనివర్స్ లో. అది మనకేంటంటే కంటికి కనపడదు, మనం అనిపించేది ఒక్క సూర్యునే కదా, మనం సూర్యుని చూస్తూ కూడా అనుకుంటాం. ఇవన్నీ కూడా ఉంటాయి. సో వీటిల్లో రోజులో కూడా ఒక్కొక్క సమయంలో ఆ వచ్చే వేవ్స్ కూడా, ఆ ఎనర్జీ వేవ్స్ ఉంటాయి, ఆ తరంగాలు ఎంతో శక్తివంతమై ఉంటాయి అన్నమాట. ఆ టైంలో కనుక మనం చేసే ఏదైనా పనులు అవి చేస్తే అది మంచి ఫలితాన్ని ఇస్తాయి. అందులో ఈ హోరాలో చేయండి అంటారు. ఇందాక చెప్పాను, అసలు ఇంతకుముందు పురాతన కాలంలో మందులు ఇచ్చేటప్పుడు, అప్పుడంతా ఆయుర్వేదమే కదా, ఇంగ్లీష్ మెడిసిన్ లేదు. ఏదైనా మందు ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఈ మందు ఫలానా హోరలో వేసుకోమని కూడా చెప్పేవాళ్ళు. ఎందుకంటే రోజు మొత్తం ఒక్కొక్క హోరలో కనుక ఏ హోరకి మందు వాడితే ఆ గ్రహానికి సంబంధించిన వ్యాధులు ఏమన్నా మన ఒంట్లో ఉంటే కనుక, ఇప్పుడు మన ఈ నాడీ మండలం ఉంటుంది, కిడ్నీస్ కానీ, హార్ట్, కాళ్ళు, చేతులు, ఈ బోన్స్, మైండ్, మెదడు ఉంటుంది కదా, నర్వస్ సిస్టమ్, వీటిలన్నిటికీ కూడా కంటికి కానీ మన బ్లడ్ సర్క్యులేషన్కి కానీ, ఇలా అన్ని వాటికి ఒక్కొక్క గ్రహానికి సంబంధించినవి ఉంటాయి, కోరిలేట్ అయి ఉంటుంది అన్నమాట. సో మందులు ఇచ్చేటప్పుడు కూడా ఆ రోజులో చెప్పేవాళ్ళు, అయినా ఈ హోరలో ఈ మందు వేసుకుంటే
ఈ నాడీ వ్యవస్థకి సంబంధించి ఏదైనా ఉందనుకోదానికి నాడీ వ్యవస్థ సంబంధించిన గ్రహానికి సంబంధించినట్టుగా ఆ మూలికలు ఆ వైద్యం ఇచ్చి ఏ హోదాలో వాడాలో కూడా చెప్పేవాడు. మనకి ఏంటంటే సత్యం గారు ఇప్పుడు రామాయణం మహాభారతం ఇవన్నీ కూడా వాళ్ళ దర్శించి రాసిన గ్రంథాలు కదా. అలాగే మనకి వేదాలన్నీ శృతులు ఇలా అలాగే ఈ సృష్టిలోనే మొత్తం జ్ఞానం కూడా అలా క్రోడీకరింపబడి నిక్షిప్తమై ఉంది. ఎప్పుడైతే మనం ఒక సమాధి స్థితిలో కూర్చుని ఉంటామో ఆ జ్ఞానం మొత్తం అలా ప్రవాహంలో వస్తుందని చక్కగా మొత్తం వినిపిస్తుంది అనమాట. కనిపిస్తుంది, వినిపిస్తుంది కూడా. వాటిని మహర్షులు మనకి చక్కగా ఇన్ని రూపాల్లో తీసుకొచ్చి ఇచ్చారు మనకి వీటిని. అండ్ అతి తేలిక భాషలో గొప్ప గొప్ప ప్రవచనకారులు, ఎంతో చదువుకున్న వాళ్ళు, ఏమంటాం వేద పఠనం చేసిన వాళ్ళు, మహనీయులంతా ఈ వేదవేత్తలు అందరూ కూడా వాళ్ళు లోకానికి అందిస్తున్నారు. దాంట్లోంచి తేలిక భాషలో ప్రజలందరికీ, సామాన్యులందరికీ అర్థమయ్యేలాగా. వీటి వెనకాలంతా కూడా ఇప్పుడు చెప్తున్న వాళ్ళు కానీ వీటి వెనకాల ఎంతో పరమార్థం ఉంది. ప్రతిదీ ఇవన్నీ కూడా మహర్షులు అందరూ లోక కళ్యాణం కోరే వాళ్ళే, వాళ్ళు వేరే ఏది ఆశించడం కాదు కదా. సో వాళ్ళు చెప్పిన ఆ సూచనలే ఇవన్నీ అన్నమాట. నేను చెప్తున్నానే ఈ రోజుల్లో, ఎందుకంటే ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రభావం ఉంటుంది మానవుల మీద ఆ రోజు ఉండేది. ఇలాగే మన మామూలు తిథుల్లో చూసుకున్నామంటే ప్రతి నెల మనకి వచ్చే త్రయోదశి, చతుర్దశి, అమావాస్య ఈ 3 రోజులు, మళ్ళీ త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి ఈ 3 రోజులు, ఈ 6 రోజులు కూడా ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మరి నేను చెప్పిన అగ్ని, నీరు ఏమాత్రం ఏమరపాటు లేకుండా, తొట్టుపాటు పడకుండా కాస్త జాగ్రత్తగా ఉంది. ఇంకా కాలం బాగా లేకపోవటం, మన 10 జన్మల ప్రారంభకర్మతో రావటం, కలిపురుషుడి ప్రభావం వల్ల ఆ క్షణంలో మనకి తోచకుండా పోతుగా నేను పదే ఇన్నిసార్లు చెప్తుంది. ఎందుకని ప్రజలందరూ ఈ విషయాలు గుర్తుంచుకోవాలని చెప్పి, అందుకని భగవంతుని ఆశ్రయించి మంచి మార్గంలో, ధర్మ మార్గంలో ఉంటే మనకి ఆ క్షణానికి అవల్లే ఖచ్చితంగా మనకి మనసులోకి వచ్చేలాగా చేస్తాడు ఆయన. లేకపోతే ఏంటంటే ఇది ఇప్పుడున్న మనం చూస్తున్నాం ఏంటి, ఆలోచనల మీద ప్రభావం చేస్తుంది ఈ ప్రస్తుత పరిస్థితుల వల్ల. ఎన్నో చోట్ల ఈ టెర్రరిస్ట్ అటాక్లు చూస్తున్నాం, ట్రైన్ యాక్సిడెంట్ లాంటివి చూస్తున్నాం. కడుపు పుట్టిన పిల్లల్ని హత్య చేస్తున్నారు కొంతమంది. అంటే ఎంత బాధాకరం. అంటే అసలు మనసు మీద ఎంత ప్రభావం చూపిస్తోంది దుష్ప్రభావం ఇప్పుడున్న పరిస్థితి. అంతే కదా. ఇప్పుడు కన్న తల్లి పిల్లాన్ని తీసుకుని నీళ్ళలో విసిరేసిందని ఎన్ని రకాలు వింటున్నాం సత్యం గారు. అసలు ఊహించరాని, మనం అంటే తలుచుకుంటేనే భయం వేస్తుంది మనకి, ఎంతో బాధ అనిపిస్తుంది. అంటే ప్రజల యొక్క మానసిక స్థితులన్నిటినీ కూడా ఎంతో ప్రభావం చేస్తున్న కాలంలో ఉన్నాం ప్రస్తుతం మనం. ఇది ఒక 3-4 సంవత్సరాలు ఇట్లా ఉండబోతుంది. దాంట్లోనూ 27-28 తర్వాత తగ్గుతుంది. 28 తర్వాత తగ్గి మళ్ళీ 30 వచ్చేటప్పటికి మళ్ళీ ఇంకా ప్రపంచంలో భారతదేశం చాలా ఉన్నతమైన స్థానానికి వస్తుంది. 30 వచ్చేటప్పటికల్లా, 2030 వచ్చేటప్పుడు మనకి ఇప్పుడు అంతా ఏంటంటే ఒక స్టెబిలైజేషన్ టైం లాగా. అసలు ఊహించినట్టు, అసలు ఒక 4-5 ఏళ్ల క్రితం మనం ఎవరు ఊహించలే ఇంత ట్యాక్సులు కానీ, అలాగే అసలు ఈ దేశాల మీద ఈ విధమైన ఇంత తీవ్రమైన తరహాలో ఒక దేశం మీద ఇంకో దేశం ఆక్రమిద్దామని. ఇప్పుడు అమెరికా చూస్తున్నాం కదా మనం, ఇది అయిపోయింది, నెక్స్ట్ గ్రీన్లాండ్ని, బట్ ఇంకో తర్వాత ఇంకో దేశాన్ని ఇలా తీసుకుందామని చూస్తున్నారు వీళ్ళు. ఇలా వేరే చోట ఇప్పుడు నార్త్ కొరియా, సౌత్ కొరియా వాళ్ళ ఇంటికి పడదు, చైనాకి, తాయివాన్కి, ఇట్లా ఎన్నెన్నో దేశాల మధ్య ఉన్నాయి. ఇది ప్రభావం చూపించబోతుంది అనమాట. అండ్ దురదృష్టి కొద్ది మన పొరుగు దేశాలైనా ప్రతి వాళ్ళకి ఏంటి, ఎప్పుడు మనం సంతోషంగా ఉండాలి అంటే మన పొరుగు వాళ్ళు సంతోషంగా ఉంటేనే మనం సంతోషంగా ఉంటాం ముఖ్యంగా. సో అది దేశాలకు కూడా వర్తిస్తుంది కదా. సో మనకి రెండు పక్కన ఎలా ఉందో మనం చూస్తున్నాం. ఇటు పక్కన ఉన్న పాకిస్తాన్ కానీ, ఇటు పక్కన ఉన్న బంగ్లాదేశ్లో కానీ విపరీతమైన పరిణామాలు. అండ్ పాపం చాలా మంది, ఎంతో మంది మహనీయులు, మహానుభావులు సైతం నాతో ఫోన్ చేసి అడుగుతున్నారు, ఏంటి అసలు ఇంత రాక్షస కాండ జరుగుతోంది ఏంటి బంగ్లాదేశ్లో హిందువుల మీద, ఎలాగా ఇదని. ఏంటంటే నైనా ఇదంతా కాలం అన్నమాట, కాల ప్రభావం. ఎవరికి వారు వాళ్ళ ఏమంటాం, వాళ్ళకున్న
వాళ్ళ వీలుని బట్టి, వాళ్ళ శక్తిని బట్టి ఆ, పూజలు, యజ్ఞాలు, యాగాలు, భగవంతుని స్మరించడం రకరకాల రూపాల్లో చేస్తూ ఉంటే అప్పుడు కాస్త ఈ గ్రహాలన్నీ శాంతించి కొంచెం ఉపశమనం కలుగుతుంది. లేకపోతే ఏంటంటే ఇది చాలా దారుణంగా ఏంటంటే ధర్మం అనేది పూర్తిగా నశించిపోయి, ముఖ్యంగా బంగ్లాదేశ్లో అయితే అసలు దారుణంగా జరుగుతుంది. పాకిస్తాన్లో కూడా జరుగుతున్నాయి, ఎన్నో చోట్ల ఇలా జరుగుతుంది. హిందువుల మీద జరగటం ఒకటి, అసలు పూర్తిగా ధర్మాన్ని వినాశానికి దారితీసుకునేలాగా వీళ్ళు ప్రవర్తించడం అందరు కూడా చాలా అసలు విశృంఖలంగా ఉండటం, ఎక్కడా కూడా ఒక పద్ధతి అనేది లేకపోవటం మనుషులకి, ఇవి చేస్తున్న వాళ్ళందరికీ కూడా. దానివల్ల ఎంతో మందికి ఇది బాధ కలిగిస్తుంది, చాలా చాలా బాధ కలిగిస్తుంది అన్నమాట. ఇవి తగ్గడం కోసం ప్రతి వాళ్ళు మన ప్రయత్నంగా ప్రతి మనిషి కూడా మనందరం కూడా చేయాల్సింది నిత్యం భగవంతుని ప్రార్థించడం, 4 మంచి పనులు చేస్తూ ఉండటం, తోటి వాళ్ళకి సహాయపడుతూ ఉండటం, కలిపురుషుడిగా అనుకోవచ్చు గురుగారు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో కలిపురుషుడు ప్రభావం ఏమన్నా ఉందా? ఆయనే కలిపురుషుడు కాదు, కానీ కలిపురుషుడి ప్రభావం ఇందాక నేను చెప్పాను కదా, అందరిలో ఉన్నట్టే పదవుల్లో ఉన్న వాళ్ళలో కూడా ప్రవేశిస్తుంది కదా. సో వాళ్ళలో ప్రవేశించి ఇప్పుడు జరిగేవన్నీ కూడా దుస్సంఘటనలు, దుర్ఘటనలు, చాలా మంది కష్టాలు కలిగించేవి కదా. సో ఇటువంటి స్కోపు అది ఎక్కడైతే ఎక్కువ ఉందో వాళ్ళ మైండ్లో ఇంకెక్కువ వెళ్తాడు ఆయన. ఆ కలిపురుషుడు వాళ్ళల్లో ఇంకా ప్రవేశించి ఇంకా ఇది చేసి ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ అయినా 20 ఏళ్ల క్రితం వచ్చిన ప్రెసిడెంట్లు ఇలా చేయలేదు కదా, 15 ఏళ్ల క్రితం అని చేసి ఇప్పుడు చేస్తున్నాడు. ఈ సమయంలో వచ్చిన ప్రెసిడెంట్ ఇలా చేస్తున్నాడంటే వాళ్ళ మనసులో ప్రవేశించడం చేత ఇంత పెద్ద ఎత్తున ఇలా జరుగుతుంది. దీనివల్ల ఎంతోమంది ఇప్పుడు అమెరికాలో మన వాళ్ళు ఎంతోమంది సఫర్ అవుతున్నారు. అసలు ఈ H1 కానీ ఇవన్నీ కానీ గంటకోటని, నిమిషానికోటని రాక్షస గుణాలు ఉన్న వాళ్ళకి ఎక్కువగా దీన్ని తొందరగా ఇదవుతారేమో. ఆ గుణాలు ఉన్న వాళ్ళు ఇంకెక్కువ ప్రేరేపింపబడతారు, వాళ్ళ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అండ్ కలిపురుషుడికి కావాల్సింది అదే కదా. ఇప్పుడు గ్రహాలు ఇప్పుడు జరుగుతున్న లక్షణాలు అవే కదా. వాటి నుంచి మనల్ని మనం ఎవరికి వాళ్ళు రక్షించుకుంటూ ఉండాలి. అండ్ వాళ్ళకున్నంత శక్తి మేరకు వాళ్ళు చేస్తూ ఉంటే వీటి ప్రభావం కాస్త తగ్గుతుంది. ఎందుకంటే ఈ కాలం దాటేంత వరకు, ఈ పీరియడ్, ఈ 2 సంవత్సరాలు దాటేంత వరకు మనకి ఇప్పుడు ఎవరో ఎక్కడో ఏదో అమెరికాలో అవుతుందిలేమని అనుకోకూడదు. ఈ వచ్చే క్షణం ఎలా అది మనం అందరూ మనకి ఎప్పుడో వింటుంటాం కదా, నెక్స్ట్ మినిట్ మంది కాదు, వచ్చేసాం మంది కాదు అంటాం, ఏమవబోతుందో మనకి తెలియదు అంటాం. సో అది మనకి కూడా రేపేమిటి, ఏ విధంగా గడవబోతుంది అనేది ఎవరికి తెలియదు ఇప్పటిదాకా. సో అది ఇప్పుడున్న టైంలో ఇంకా దుర్ఘటనలు అన్నీ జరుగుతూ కాలం బాగాలేదు కాబట్టి మనం కూడా ఎవరైనా ఎటువంటి ఆపదనైనా ఇందా చెప్పాను 10 జన్మలో పడుతుందంటే అర్థం ఏంటి, మనకి ఎప్పుడో పడాల్సింది కూడా ఇప్పుడు ఈ జన్మలోకి రావచ్చు గబుక్కుని. అందుకని ఎంతో ధర్మంగా మనం ఉంటున్నప్పటికీ గబుక్కుని ఏదో దుర్ఘటనకు లోనవటమో అనారోగ్యంలో లోనవటమో జరగచ్చు మనకి, అది ఎక్కువ అవకాశం ఉంది. అందువల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు మనం వింటున్నవి, చూస్తున్నవి ఎక్కువ ఇవన్నీ. మూడో ప్రపంచ యుద్ధానికి ఏమైనా దారి తీసే అవకాశం ఉందా గురుగారు? అంత దాకా వెళ్ళదు, ప్రపంచ యుద్ధం దాకా వెళ్ళదు. ప్రపంచ యుద్ధం అంటే ఏంటంటే కొన్ని దేశాలన్నీ ఒక పక్క వచ్చేయడం, కొన్ని దేశాలన్నీ ఒక పక్క వచ్చి అలా అవ్వదు. ఎక్కడికక్కడ కొన్ని దేశాల మధ్యనే ఒక్కో దేశాలు ఇంకో దేశాలతో అవుతుంది. కొన్ని జత కట్టి మిగతా దేశాలన్నిటి మీద విరుచుకుపడటం ప్రపంచ యుద్ధం లాగా జరగదు. ప్రపంచ యుద్ధం జరగదు, కానీ విపరీతమైన జన నష్టం జరుగుతుంది. మనుషులు ఏంటంటే అసలు ఏమాత్రం విచక్షణ అనేది లేకుండా ఈ దేశాధిపతులు వీళ్ళందరూ ప్రవర్తించటం కానీ, దానివల్ల సామాన్య ప్రజల్లో ఇబ్బంది, ఎకానమీ చాలా దెబ్బతినటం కానీ, నిత్యావసర వస్తువులు కొనుక్కోలేకపోవటం, అసలు ఒక్కో రోజు 4-5 రోజులు మార్కెట్కి వెళ్ళాలంటే కూడా జనం భయపడిపోవటం, అటువంటి పరిస్థితులు అన్నీ వస్తాయి. అలాగే టెక్నాలజీలో కూడా ఇప్పుడు వచ్చే పీరియడ్లో ఏంటంటే ఎంతో మనకి అడ్వాన్స్మెంట్స్లు ఇవన్నీ వస్తున్నప్పటికీ కూడా జనానికి ఏదో విధమైన రకరకాల కష్టాలు కదా. సో ఉన్నట్టు ఒక రోజు ఫ్లైట్స్ అన్నీ కూడా స్టాండ్స్లుగా అయిపోవటం, ఈ మధ్య అమెరికాలో చాలా జరిగింది. ఇలా
ఎన్నో దేశాల్లో మనకి అది కూడా ఏంటి జనం అంతా ఇబ్బందికి లోనవటం కదా. అవును. వీటి వల్ల ఇప్పుడు ఒకే రోజు ఒక 600 ఫ్లైట్స్ క్యాన్సిల్ అవుతున్నాయి అనుకోండి. అవునండి. ఎన్నో చోట్ల ఏదో చిన్న టెక్నికల్ ప్రాబ్లం, ఆ. ఎక్కడో ప్రాబ్లం రావడంతో సో 600 ఫ్లైట్స్ క్యాన్సిల్ అంటే ఎంతో మంది వాళ్ళు వెళ్ళాల్సినవి వాళ్ళలో కొంతమంది ఏదో అనారోగ్యంగా ఉన్న తల్లిలో తల్లిని చూడడానికి వెళ్తుంటూ ఉంటారు, ఏదో పెళ్లిళ్ళకి వెళ్తున్న వాళ్ళు ఉంటారు పాపం. రకరకాల ఫ్లైట్ ఎక్కుతున్న వాళ్ళు అందరూ తొందరగా గమ్యం చేరుకోవాలి. వెళ్ళాలి, ఏదో అవసరం మీద ఈ బిజినెస్లు పనులు వాటితో పాటు ఇటువంటివి కూడా ఉంటాయి కదా. అవును, ఎమర్జెన్సీ. ఒక ఎమర్జెన్సీస్ మీద అత్యవసరంగా వెళ్ళేవాళ్ళు ఒక్కసారిగా కాల్చలేకపోయి అంటే అది దానివల్ల ఎంతో కష్టం కదా. సో ప్రస్తుతం పీరియడ్ అంతా ఇలా ఉండటంతో వచ్చే సంవత్సరం మనం చూస్తాం అసలు ఏంటి ఒక రోజు అసలు ఒక దేశంలో ఇంటర్నెట్ వ్యవస్థ అనేది ఒక 7-8 గంటల పాటు స్తంభించిపోతుంది పూర్తిగా. 8 గంటలు స్తంభించి బ్యాంక్స్ కానీ ట్రైన్స్ కానీ ఫ్లైట్స్ కానీ ఏది మూవ్ అవ్వవు. అది ఈ సంవత్సరం 4-5 సార్లు మనం చూస్తాం. ఎన్నో దేశాల్లో కూడా చూస్తాం. ఏంటంటే అది చెప్పానే, ప్రజలకి కష్టంగా జరగటం అనేది ఎన్నెన్నో రూపాల్లో ఆయన కలిపురుషుడు ప్రతి వస్తువునందు ఇదేంటి ఆక్రమించుకుని ఉంటాడట. ప్రతి దాంట్లోనే ఉంటాడు, నివాసం ఏర్పరచుకుని ప్రతి దాంట్లో ప్రవేశించి ఉంటాడు. అందుకని ఇప్పుడు మనం వెళ్తుంటే ఉన్నట్టుండి ల్యాండ్ స్లైడ్స్ అవుతున్నాయి, ఉన్నట్టుండి మేఘాలు కురుస్తున్నాయి. అసలు అప్పటిదాకా వర్షం ఎక్కడా సూచనలు లేని చోట క్లౌడ్ బర్స్ట్ అంటేనే సడన్ గా పట్టడం. సో కలిపురుషుడు ఎక్కడెక్కడ ఏ విధంగా ప్రవేశించి ఎలా చేస్తున్నాడని తెలియదు. అందుకని మనల్ని కాపాడుకోవడం కోసం ఇటువంటి వాటి మీద పడకుండా ఉండడం కోసం రోజు ఉదయాన్నే కాస్త భగవంతుని తెలుసుకోవటం, అలాగే ఏ ప్రయాణానికి మీరు వెళుతున్నా మనం ఏదైనా రోజు పొద్దున్న లేవగానే పనుల మీద వెళ్తాం కదా, రోజు మీరు బయటకు వెళ్తున్నప్పుడు మీ జేబులో ఒక చిన్న దేవుడి పటం ఉంచుకోండి, ఏదో ఒకటి. ఎందుకంటే అందరూ ఏమనుకుంటారంటే ఉత్త ఫోటో పెట్టుకున్నంత మాత్రాన్ని ఏమవుతుందని, భగవంతుడి యొక్క రూపానికి విపరీతమైన శక్తి ఉంటుంది, అనంతమైన శక్తి ఉంటుంది. ఏదైనా కూడా భావం ముఖ్యం అన్నమాట. నువ్వు ఎప్పుడైతే ఒక ఫోటో పెట్టుకుని నాయనా నువ్వు నాతో ఉన్నావు అని భావన చేస్తావో ఆయన అలాగే మన దగ్గరే ఉంటాడు. ఆయన వెంటనే ఇప్పుడు ఫ్లైట్స్లో వెళ్తుండ్రు కానీ ఎందుకు ఇప్పుడు కాలంలో నేను చెప్తున్నాను, వీటన్నిటితో పాటు హైవే రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ అవడానికి చాలా స్కోప్ ఉంటుంది. రోడ్ యాక్సిడెంట్ సో ప్రతి చోట మన హైవేస్ మీద వెళ్ళే వాళ్ళందరూ ఇందాక చెప్పినట్టు సాయంత్రం ఎటువంటి పరిస్థితుల్లో రాత్రి 6 నుంచి ఉదయం 8 దాకా వీలున్నంత వరకు హైవే మీద ట్రావెల్ చేయకండి. నైట్స్ ఓవర్ నైట్ హైవేస్ మీద వెళ్తారే, బికాజ్ ఆ టైంలో ఇటువంటి అనేక ప్రమాదాలు రావడానికి చాలా అవకాశం ఉంది ఈ సంవత్సరం. ఇటువంటి పరిస్థితులు రాత్రి కావాలంటే పొద్దున 5:30-6 కన్నా మొదలుపెట్టి బయలుదేరండి, కానీ నైట్ అంతా ఈ 12 గంటల వీటిల్లో ట్రావెల్లోనే పెట్టేసుకునేలాగా పోద్ది. మామూలుగా రోజు మీరు బయటకు వెళ్తున్నప్పుడు ప్రతిరోజు మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి, ఆ రోజంతా చల్లగా గడవాలని. దాంతోపాటు ఒక చిన్న ఫోటోనో లేకపోతే చిన్న పుస్తకం, కొంతమందికి హనుమాన్ చాలీసా పెట్టుకోవటం అలవాటు, కొంతమంది స్వామివారి వెంకటేశ్వర సుప్రభాతం జేబులో పెట్టుకుని ఉంటారు, చిన్న సుప్రభాతం పుస్తకం అనమాట, లేకపోతే చిన్న లలిత సహస్రనామం పుస్తకము, ఏదో ఒకటి ఏమీ లేకపోయినా చిన్నది దేవుడి ఫోటో ఒకటి జేబులో పెట్టుకుని, అసలు హనుమాన్ చాలీసా పెట్టుకోగలిగితే చాలా మంచిది. అలా హనుమంతుడు ఎప్పుడు మనతో కాపాడుతుంటాడు. అది మనని రక్షిస్తుంది అనమాట. ఎలా రక్షిస్తారంటే ఇందాక చెప్పినట్టు మీరు ఏదైనా వాళ్ళ ప్రారంభ కర్మల వల్ల ప్రస్తుత కాల పరిస్థితి వల్ల ఒక పొరపాటు తప్పటడి వేయబోయినా మనతో ఉన్న భగవంతుడు పక్కలేస్తాడు. మీకు నమ్మకం ఉన్న ఏ స్తోత్రాల పుస్తకమైనా ఏదైనా మీతో పాటు ఉంచుకోండి. ఫోటో కానీ ఓ పుస్తకం కానీ లేకపోతే రామాయణమో భారతమో ఏదో వీలుంటే మనం పెట్టుకోవచ్చు. ఆ పాకెట్లో పెట్టుకునే సైజులో చిన్న భగవద్గీత పుస్తకం కానీ ఏదైనా ఒకటి పెట్టుకుంటే అది బాగా కాపాడుతుంది. ఇవన్నీ ఏంటంటే తేలిక విధానాలు నేను చెప్తున్నాను. వీటి నుంచి బయటపడడానికి తేలిక విధానం ఏంటంటే సత్యం గారు, మనం ఎన్నో కుటుంబాల్లో చూస్తున్నాం, అనేక రకమైన ఇబ్బందులు పడుతున్నారు మనుషులు, అసలు ఊహించడం అనమాట. చిన్నతనంలోనే అనారోగ్యాలు రావటము, ఇలా పాపం ఏదో పూజ చేసుకుని ఉంటే గబుక్కుని మనకి ఏదో అగ్ని ప్రమాదం జరగటం కానీ ఎన్నో రకాలు చూస్తున్నాం. పరిశ్రమల వాళ్ళందరూ కూడా నేను
ప్రతి ఒక్కరికి ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళు చెప్తున్నాను, వాళ్ళకి తెలిసిన ఇండస్ట్రీస్, కెమికల్ ఇండస్ట్రీస్, ఫార్మా ఇండస్ట్రీస్, ఇటువంటి వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ నైట్ షిఫ్ట్స్ టైంలో ఈ బాయిలర్స్, రియాక్టర్స్ అవి ఉంటాయి, వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే జాగ్రత్తలు అంటే ఏంటి, రెగ్యులర్ మానిటరింగ్ చేసుకుంటూ, రెగ్యులర్ చెకప్స్ చేసుకుంటూ, ఎక్కడ లీకేజీలు ఏమీ లేకుండా. అది ఇప్పుడు టైంలో మామూలు కంట 10 రెట్లు ఎక్కువ చేయాలి, జాగ్రత్త పడాలి. మామూలుగా వాళ్ళు ఏంటి, వీక్లీ వన్స్ ఇన్స్పెక్షన్ అనేది ఉందనుకోండి, వాళ్ళకి వీక్లీ ట్వైస్ పెట్టుకోవాలి. ఇప్పుడు అంటే వారానికి 3 సార్లు ఇన్స్పెక్షన్ చేసుకుంటూ ఉండాలి, ప్రతి 2 రోజులకి ఇన్స్పెక్ట్ చేస్తూ ఉండాలి. అది అన్నిటినీ ఇప్పుడు ఫ్లైట్స్ కానీ ట్రైన్స్ కానీ వీళ్ళు ప్రతి ఫ్లైట్ జర్నీ ముందు కూడా ఫ్లైట్ని ఒకసారి ఓవరాల్ చెక్ చేస్తారు. అలా చేసే వాళ్ళు కూడా ఇంకా 1కి 4 సార్లు కేర్ఫుల్గా తీసుకుంటూ, ఏమాత్రం ఎక్కడా కూడా మనం అవకాశం అనేది, స్కోప్ అనేది లేకుండా జాగ్రత్త తీసుకోవాలి. అప్పుడు ఏంటంటే ఈ టైం అంతా మనం సుప్రదంగా కష్టాల నుంచి బయటపడేలాగా జరుగుతుంది. ఈ కలిపురుషుడి ప్రభావం భారతదేశ నాయకత్వం మీద, లీడర్స్ మీద ఏ విధంగా ఉంటుంది, ఎలాగ మనం కాపాడుకోబడుతున్నామా, మనం ఏమైనా ఎక్కువగా నష్టపోబోతున్నామా? భారతదేశం మీద అంత ఎక్కువ ఉండదు. భారతదేశం మీద మిగతా దేశాలతో కంపేర్ చేస్తే మన దేశం మీద తక్కువ. ఎందుకంటే ఇది మొదటి నుంచి కూడా కర్మభూమి, ధర్మభూమి ఏమి, అండ్ యుగ యుగాలుగా సాక్షాత్తు భగవంతుడే అవతరించి చరించిన భూమి, ఎంతో మహర్షులు చరించిన భూమి కదా. సో కాబట్టి ఇటువంటి విపత్కరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ మిగతా చోట్ల 100% జరుగుతుంటే మన దగ్గర 50% జరుగుతుంది. తక్కువ అన్నమాట, తక్కువ స్థాయిలో. ఇంకొకటి కూడా, ఎంతోమంది మహనీయులు ఇప్పటికీ ఉన్న సిద్ధ పురుషులు, యోగులు కొంతమంది ఈ దేశాన్ని రక్షించడం కోసం నిరంతరం వారి స్థాయిలో వారు సాధన చేస్తున్నారు, తపస్సు చేస్తున్నారు. ఆ సాధన, ఆ తపస్సు వలన ఎవరైతే ఇప్పుడు మీరు అన్నారే దేశాధినేతలకి ఇటువంటి చాలా ఇంపార్టెంట్ డెసిషన్స్, నిర్ణయాలు తీసుకోవాల్సిన పొజిషన్స్లో ఉన్న వాళ్ళకి ఈ మహనీయుల నుంచి మెసేజెస్ పెడుతున్నాయి, వాళ్ళ మనస్సుకి మెసేజ్ పెడుతున్నాయి. వెళ్ళి వాళ్ళని మంచి నిర్ణయాలే తీసుకుంటారు ఈ సంవత్సరం. మనం ఆ విషయంలో మనం భయపడక్కర్లే. ఏంటి, మన దేశంలో ఉన్నాము నాయకత్వం ప్రభుత్వం తొట్టుబాటు నిర్ణయాలు ఏవో తీసుకుని మన దేశానికి కూడా ఏమైనా కష్టాలు వచ్చేలాగా జరగదు. ఎందుకంటే ఈ మహానుభావులందరూ చాలా సాధన, తపస్సు చేస్తూ ఈ దేశాన్ని రక్షిస్తున్నారు. దాన్ని కూడా అంటే ఈ 2 పొరుగు దేశాలతోని మనం ఎలా, మన భారతదేశం ఏదైనా పైచేయి సాధించబోతుందండి, లేదంటే వాళ్ళు ఎక్కువగా మన మీద ఏమన్నా ప్రభావం చూపించబోతుంది? వాళ్ళు ఎక్కువ ప్రభావం మన మీద ఏం చూపించలేరు. అండ్ చాలా సర్దుకుంటాయి అక్కడ కూడా. ఇటు బంగ్లాదేశ్ కానీ ఇటు కానీ, బంగ్లాదేశ్లో కూడా కొంతకాలం అయ్యేటప్పటికి పరిస్థితులన్నీ చాలా మటుకు సర్దుకుంటాయి. ఇది కొంతకాలం పాటు ఇట్లా జరుగుతుంది, ఇంకా 7-8 నెలల పాటు ఇది. తర్వాత చాలా సర్దుకుంటుంది. మన మీద అంత ఎక్కువ ప్రభావం చూపించదు. మనకేంటంటే ఒకటి బాధ అనిపిస్తుంది, బికాజ్ అక్కడ ఉన్న హిందువుల్ని ఇంత దారుణంగా హింసిస్తున్నారు అని చెప్పేసి. అండ్ పాకిస్తాన్ కూడా చూస్తున్నాం కదా చాలా. అయితే పొలిటికల్ ఈ విషయాలన్నీ మనం మాట్లాడకుండా చెప్పాలంటే కొన్ని సంవత్సరాలు అయ్యేటప్పటికి అసలు ఈ పాకిస్తాన్ అనే దేశమే మ్యాప్ మీద ఉండదు. వరల్డ్ మ్యాప్లో పాకిస్తాన్ అనే దేశం ఉండదు. అది ఖచ్చితంగా జరుగుతుంది పూర్తిగా. బికాజ్ పాకిస్తాన్లో కూడా మళ్ళీ అంతర్భాగమే కదా ఒకప్పుడు. అవన్నీ మళ్ళీ వస్తాయి కొన్ని సంవత్సరాలు పడుతుంది. సెపరేట్ గా కనపడదు. ఆ భూమి ఉంటుంది, అలాగే ఉంటుంది కానీ అది ఒక సెపరేట్ దేశంగా కనపడదు. తప్పకుండా వస్తుంది. ఇప్పుడు అక్కడున్న వాళ్ళు కూడా ప్రజలే కదా పాపం. వాళ్ళు వాళ్ళలో చాలా మంది సామాన్య ప్రజలే ఉంటారు కదా. ఏదో లీడర్స్ ఇటువంటి వాళ్ళు కొంతమంది విద్వేషంగా ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి సామాన్యమైన మనుషులు చాలా మంది ఉంటారు. అసలు యాక్చువల్లీ పాకిస్తాన్లో పాపం ఎంత అంటే అతి దయనీయంగా గడుస్తుంది వాళ్ళకి చాలా పవర్టీలో ఉన్న దేశం అది. సో వాళ్ళందరూ కూడా జీవన విధానం బాగుపడాలి కదా చివరికి. సో వాళ్ళ విధానాలు కూడా కాస్త బాగుపడి వచ్చేలాగా వస్తుంది. బట్ చాలా మార్పులు వస్తాయి. భౌగోళికంగా దేశాలు చాలా మార్పులు వస్తుంది వచ్చే దాంట్లో. బట్ కొన్నాళ్ళ పాటు ఈ అశాంతి అనేది కానీ, ఇటువంటి అన్రెస్ట్ అంటామే, ఇది
బంగ్లాదేశ్లో ఉంటుంది, పాకిస్తాన్లో ఉంటుంది, కొంతకాలం పాటు ఎన్నో కంట్రీస్లో చూస్తాం. ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్లో అనమాట, జర్మనీ కానీ, ఇటలీ కానీ, ఫ్రాన్స్ కానీ, ఇటలీ అన్ని చోట్ల చాలా ఏమంటాం, అసలు ప్రజల్లో చాలా అన్రెస్ట్ చూస్తాం, చాలా కష్టాలు పడతారు వీళ్ళందరూ. ఈ సంవత్సరం ముఖ్యంగా చాలా చాలా కష్టాలు పడతారు. అమెరికా కూడా ఎకానమీ చాలా దెబ్బతింటుంది వాళ్ళది. ఇండియా ఆ విధంగా చాలా బాగా పైకి వస్తుంది. వచ్చే 4-5 సంవత్సరాల్లో అసలు 2030 వచ్చేటప్పటికి భారతదేశం చాలా మంచి పొజిషన్లో ఉంటుంది, చాలా బాగా వస్తుంది. అంటే మన తెలుగు రాష్ట్రాలు ఏమన్నా ఎలా ఉండబోతున్నాయి గురుగారు? ముఖ్యంగా ఏంటంటే హిందూ దేవాలయాల మీద, మరీ ముఖ్యంగా తిరుమలలో కూడా గతంలో ఎన్నో రకాలుగా ఎన్నో జరిగిన కార్యక్రమాలు అంటుంటారు. మరి స్వామివారు ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది, అక్కడ కార్యక్రమాలు ఏ విధంగా జరగబోతున్నాయి, మంచి మెరుగైనవి అందిస్తారా? స్వామివారి దర్శనం, వారి కృప మా అందరిపైన ఏ విధంగా ఉన్నది? లేదు, ఇప్పుడంతా బాగానే ఉంటుంది. ఈ సంవత్సరం తెలుగు రాష్ట్రాలు, 2 రాష్ట్రాలకి బాగానే ఉంటుంది. అండ్ మంచి అభివృద్ధి చెందుతాయి. 2 చోట్ల కూడా మంచి అభివృద్ధిలోకి వస్తాయి. 2 చోట్ల చాలా కొత్త ఇండస్ట్రీస్ రావటం కానీ, అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ 2 చోట్ల కూడా చాలా అభివృద్ధి చెందుతుంది. అండ్ పొలిటికల్గా కూడా ఏమి డిస్టర్బెన్సెస్ వచ్చి అవటమే ఉండదు. ఈ 2 ప్రభుత్వాలు బాగానే ఉంటారు, ఇద్దరు బాగానే చేసుకుంటారు. అండ్ ఎన్నో మంచి పనులు కూడా బాగా జరుగుతాయి వీళ్ళిద్దరి వల్ల కూడా. అక్కడ కూడా చాలా మంచి పనులు చేయి, కొత్త రోడ్స్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ, డెవలప్మెంట్ కానీ, హెల్త్ కేర్ సెక్టర్లో కానీ, పేద ప్రజలకి మంచి స్కీములు తీసుకురావటం కానీ, వీళ్ళిద్దరి మధ్య బాగానే జరుగుతాయి. ఇద్దరు సఖ్యంగానే ఉంటారు 2 ప్రభుత్వాలు కూడా. అండ్ ప్రజలందరికీ కూడా బాగానే ఉంటుంది. బట్ ఇందాక చెప్పిన నేను ఇప్పుడు ఈ 5 యాక్సిడెంట్స్ అవి అందరికీ అందరికీ కామన్. మన దగ్గర కూడా అటువంటివి జరుగుతాయి. ఎక్కడ జరిగినట్టు ఇక్కడ కూడా జరుగుతుంటాయి. అలాగే తిరుమల ఆలయం అన్నారే, అక్కడ ఈ ముందు ఇప్పట్లో మనం ఎప్పుడు అటువంటివి ఏమి వినం. బాగానే ఉంటుంది. చోట్ల గతంలో జరిగిన సంఘటన అటువంటివి ఏమి జరగవు, బాగానే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి, అసలు భగవంతుడు ఏంటంటే ఆయనకి ఇవి ఏమి పట్టవు కదా. ఆయన అలా చూస్తూ ఉంటాడు అంతే ఎప్పుడు కూడా. ఒక్కొక్క కాలంలో వాళ్ళ ఏంటంటే ప్రారంభ కర్మల వల్ల, వాళ్ళ దురదృష్టం వల్ల, సమాజం టైం వల్ల, అన్నిటి వల్ల కొన్ని ఎన్నో దురదృష్ట సంఘటనలు జరగటం అనేది మనం తిరుమలనే కాదు ఎన్నో ఆలయాల్లో చూసాం. ఆలయాల్లో ఏంటి, ప్రజలకు సంబంధించినవి చేయటం వంటి దుర్మార్గమైన పనులన్నీ ఆలయ పవిత్రతకి భంగం కలిగించేలాగా చేసినవి చూసాం కొన్ని చోట్ల. అది చాలా దురదృష్టకరం అవన్నీ కూడా. బట్ ఇప్పుడు ఈ వచ్చే సంవత్సరంలో అటువంటి పెద్దగా అవ్వవు, అటువంటి పెద్దగా తప్పకుండా. ప్రజలు ఆ విషయంలో పెద్దగా మనం భయపడక్కర్లేదన్నమాట. భయపడక్కర్లేదు, అది బాగానే ఉంటాయి. ఇంతకుముందు జరిగినవి కూడా ఈ ప్రభుత్వాలు చాలా సర్దుబాటు చేస్తాయి. ఈ 2 ప్రభుత్వాలు కూడా ఆ విషయంలో చాలా జాగ్రత్త వహిస్తారు. తప్పకుండా చాలా సర్దుబాటు చేసి బాగానే ఉంటారు. ఇంకా ప్రభుత్వాలు చేయాల్సింది ఏంటంటే, ఈ వేద పఠనం జరుగుతున్న చోట, వేదాధ్యయనం జరుగుతున్న చోట ఇంకా ప్రోత్సాహం బాగా జరగాలి. ఎందుకంటే అది ఎక్కడైతే వేద మంత్రాలకి విపరీతమైన శక్తి ఉంటుంది, వేదఘోష అంటాం కదా, దానికి విపరీతమైన శక్తి ఉంటుంది. దానివల్ల వచ్చే తరంగాల వల్ల నేచరు, ప్రకృతిలో ఎంతో పాజిటివిటీ వచ్చి ఇందాక చెప్పిన ఆ కలిపురుషుడు యొక్క దుష్ప్రభావం అంతా చాలా మేర తగ్గుతుంది. ప్రతి వాళ్ళు కూడా వారి స్థాయిలో వాళ్ళు, ఇప్పుడు మనకెన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఇప్పుడు వేద పాఠశాలలు ఉన్నాయి, అలాగే ఎన్నో ఈ హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తున్న సంస్థలు ఎలా ఉన్నాయి. వీళ్ళందరూ కూడా వీలున్నంత వరకు ఎక్కువ యజ్ఞయాగాదాలు చేస్తూ నిత్యం వేదఘోష ఉండేలాగా చేస్తూ ఉంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాలనే కాదు, మొత్తం ప్రపంచం మొత్తం శాంతియుతంగా ఉంటుంది. వాటి వల్ల, ఆ మంత్రాల వల్ల వచ్చే తరంగాల్లో దివ్యమైన శక్తి ఉంటుంది అనమాట. ఆ శక్తి వల్ల ఈ దుష్ప్రభావాలన్నీ తగ్గుతాయి. అది తప్పకుండా ప్రభుత్వాల పని కూడా ఏంటి, ప్రభుత్వం అనేది ప్రజలందరూ క్షేమం కోరేదే కదా. సో ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో చొరవ తీసుకుని కాస్త చేయాలి, శ్రద్ధ వహించి కాస్త ఈ వేదఘోష నిత్యం వినపడేలాగా ఎక్కడెక్కడ పెద్ద ఆలయాలు ఉన్నాయో, ఆ పెద్ద వేద పండితులు అసోసియేట్ అయిన వేద పండితులు ఉన్నాయో, అటువంటి ఆలయాల్లో ప్రతి 2 నెలలకు ఒకసారి పెద్ద ఎత్తున
యజ్ఞయాగాలు, క్రతువులు, శాంతి యాగాలు నిర్వహిస్తూ ఉంటే లోకానికి చాలా మంచిది. మన రాష్ట్రాలకే కాదు, అందరికీ కూడా లోకానికి మంచిది. సో వాళ్ళందరినీ చేయాల్సిందిగా మరొకసారి ఇక్కడ మీ ద్వారా కూడా మనస్ఫూర్తిగా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అండ్ మన స్థాయిలో మనం అందరం ఈ వింటున్న వాళ్ళందరికీ, వాళ్ళలో ఎవరైనా ఇటువంటి పెద్ద పెద్ద సంస్థల్లో ముఖ్యమైన పదవుల్లో ఉన్నవారైతే వారు కూడా ప్రతి 2 నెలలకి ప్రతి నెల కుదరకపోవచ్చు ఇంత పెద్ద ఎత్తున చేయటం, కానీ ప్రతి 2 నెలలకి ఒక 6 సార్లు ఈ సంవత్సరం కనుక రకరకాల వివిధ ప్రదేశాల్లో, ఎవరి ప్రదేశంలో వాళ్ళు నేను ఇందాక చెప్పినట్టుగా యజ్ఞ యాగాదులు, శాంతి యాగాలు, హోమాలు ఇవి చేస్తుంటే ఆ హోమాల వల్ల వస్తున్న దాన్ని అండ్ అక్కడ వేద పఠనం వల్ల వాళ్ళ శక్తి చేత చాలా కాపాడబడుతుంది. మనకేంటంటే ఇటువంటి సంఘటనలన్నీ జరగకుండా మనం రక్షింపబడుతూ ఉంటాం అన్నమాట. అంతే. చాలా సంతోషం. ఓం నమో వెంకటేశాయ.